ప్రియమైన భారతీయులారా, నేను మీ నవీన్. నా గురించి నేను చెప్పుకునే భాగంలో నేను ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ లాగా పెట్టాను. నేను మ్యారేజ్ సర్టిఫికేట్ పెళ్ళైన తర్వాత ఎలా తెచ్చుకున్నాను, దాన్ని మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని చెప్పాను. సో జాగ్రత్తగా వినండి, చివరి వరకు చూడండి. నా మ్యారేజ్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే 2 థింగ్స్. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికో లేకపోతే ఎవరినో కించపరచడానికో నేను ఈ వీడియో తీయట్లేను. ఎందుకంటే అందరూ నా భారతీయులే, అందరూ మారాలనే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను, ఇన్స్టాగ్రామ్ని. ఇక్కడ నేను వాళ్ళు చెడు, ఇక్కడ వాళ్ళు మంచి అని కాదు. చెడు చేసిన వాళ్ళు నేను ఏది చెడు చేశాను అనేది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అంతవరకు మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతవరకు మాత్రమే. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, కించపరచడానికి కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పడానికి కాదు. సో కమింగ్ టు ద టాపిక్. సో నేను నా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో ఒక ఇద్దరిని తీసుకొని వెళ్ళాను, ఎవరైతే నా మ్యారేజ్ సందర్భంలో అక్కడ అటెండ్ అయిన వాళ్ళు. అండ్ నా వెడ్డింగ్ ఉంటది కదా లెటర్, వెడ్డింగ్ ఒకటి ఉంది, వెడ్డింగ్ పత్రిక. అండ్ ఇంకోటి ఏంటంటే మా వైఫ్, నేను అండ్ ఆ అప్లికేషన్ ఉంటది కదా, ఆ అప్లికేషన్, మా ఆధార్ కార్డులు, ఏవేవైతే ఐడెంటిటీ కార్డులు, ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సినవన్నీ తీసుకెళ్లాను నేను. ఒక 100% వరకు అన్ని డాక్యుమెంట్లు, ఎవ్రీథింగ్ విత్ మన సాక్షి సంతకాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకెళ్లాను. తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో ఎక్కడైతే నేను అక్కడ సబ్మిట్ చేశాను, సబ్మిట్ చేశాక ఒక 2 hours 3 hours వెయిట్ చేస్తున్నాను. ఎందుకు వాళ్ళు అప్రూవ్ చేస్తలేరు ఏంది ఎందుకు అని చేస్తూ ఉన్నాను. సో అక్కడ అటెండర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళి అడిగాను, ఏందండి నేను ఇప్పుడు సబ్మిట్ చేశాను, నాది 2 hours 3 hours దాటిపోతుంది, మీరు ఇంతవరకు సైన్ చేయలేదు ఏందని అంటే, అతను ఏమన్నాడంటే, అటెండర్ బయటకు వచ్చి ఏమన్నాడంటే, సార్ అది ఫార్మాలిటీస్ ఉంటే మీది ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయలేదు, అందుకనే మీ అప్లికేషన్ పెండింగ్ లో ఉందని చెప్పాడు. ఫార్మాలిటీస్ ఏందండి, మా దగ్గర నేను అన్ని సబ్మిట్ చేశాను కదా, కావాల్సినవి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం కావాల్సినవి అన్ని సబ్మిట్ చేశానంటే, ఫార్మాలిటీస్ అవి వేరే ఫార్మాలిటీస్ సార్ అని మాట్లాడానమాట అతను, అక్కడ ఉన్న అటెండరు. సో ఫార్మాలిటీస్ అంటే మీ అందరికి తెలిసిన విషయమే. ఏం ఫార్మాలిటీసో, మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీ అందరికి తెలిసిన విషయమే. సో నేను మనీ అని, ఫార్మాలిటీస్ అని డిఫరెంట్ వర్డ్స్ లో యూజ్ చేసుకుంటూ చెప్పాడు. అయితే నన్ను ఒకసారి మీ సార్ దగ్గరికి తీసుకెళ్ళండి, నేను మాట్లాడతాను మీ సార్తో అంటే, ఒక 30 minutes ఆగండి అని చెప్పి వాళ్ళ సార్ దగ్గరికి నన్ను తీసుకెళ్లాడు. తీసుకెళ్ళాక అతను నా వైపు చూస్తూ, అంటే అటెండర్ వైపు చూస్తూ అడిగాడు, ఏందండి మీరు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయలేదంటే, ఫార్మాలిటీస్ అంటే ఏంటో మీరే ఒకసారి చెప్పండి అనగానే అతను అటెండర్ వైపు చూసుకుంటూ అటెండర్ తోటి చెప్పించాడు అనమాట. అతను మాటల నుంచి డైరెక్ట్ అనకుండా. సో సార్ నేను ఒకటే అతనికి చెప్పాను, సార్ మీరు ఎంతో కష్టపడితే గానీ మీరు ఈ స్థాయికి రాలేదు, మీరు మీ వృత్తికి అన్యాయం చేయకండి. నీకు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం మీకు కావాల్సినవి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను అడగండి. అంటే ఏదైతే డాక్యుమెంట్స్ లేవా, సాక్షులు లేరా, వెడ్డింగ్ పత్రిక లేదా, లేకపోతే వెడ్డింగ్ సంబంధించిన ఫోటో ఏదో, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావాలంటే నేను 100% సబ్మిట్ చేస్తానని చెప్పాను. చెప్పి అతను ఒకటి అబ్జర్వ్ చేశాడు, అమ్మో వీడు అంటే వీని దగ్గర అన్ని ఉన్నవి, ఎందుకు మనం ఇంకా ఇక్కడ ఆలస్యం చేయడానికి వేరే ఆప్షన్ లేదు కదా అన్నట్టుగా అబ్జర్వ్ చేసి, సైన్ చేసి పంపించాడు. కానీ ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే అండి, నేను అక్కడ అధికారిని తప్పుపట్టట్లేను, ఏం లేదు, మన ప్రస్తుత సమాజంలో ఆ విధంగా ఉంది. కానీ మీరెవరైతే నాలాగా సర్టిఫికేట్ తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారో, వాళ్ళు దయచేసి ఒక్కరోజు మీ సమయాన్ని కేటాయించండి, తప్పు చేయకండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షులు లేరా, డాక్యుమెంట్స్ లేవా, అవన్నీ తీసుకొని వెళ్ళండి. వెళ్ళినాక కూడా వాళ్ళు తప్పు చేస్తే దానికి సందర్భంగా ఏ విధంగా చెయ్యాలో అలా చెయ్యండి. కానీ మీ దగ్గర అన్ని ఉన్నప్పటికీ కూడా మీరు ఆ ఫార్మాలిటీస్ చెయ్యడానికి సహకరించకండి దయచేసి. ఎందుకంటే మనం ఒక చిన్న తప్పు పెద్ద తప్పులులాగా మారిపోతున్నాయి మన సమాజంలో. మన దేశాన్ని వెనుకబడడానికి కారణాలు ఇవే. మనకు సమయం లేదని డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా, ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకోవడము, ఇలా మనం ఆలోచించడం వల్లనే మన సమాజము, మన భారతదేశము ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీస్ లలోనే ఉండిపోతుంది. సో దయచేసి మీ దగ్గర డాక్యుమెంట్లు ఫస్ట్ మీ బాధ్యతగా మీరు డాక్యుమెంట్లన్నీ ప్రిపేర్ చేసుకొని అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు విననప్పుడు దాన్ని లీగల్ గా యాజ్ పర్ రూల్ మీరు ఎలా ఫాలో అవ్వాలో అలా వెళ్ళండి. కానీ దయచేసి ఎక్కడ కూడా బెండ్ కాకండి. ఫార్మాలిటీస్ ముందుగాలే, సమయం ఎందుకు వృధా, డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర మీరు తప్పు చేసినట్లయితే పేదవాళ్ళు కూడా, చాలా మంది డబ్బులు లేని వాళ్ళు కూడా మోసపోతారు, అన్యాయం అయిపోతారు. సో దయచేసి అలాంటి మిస్టేక్స్ చేయకండి.
సో ఇలాంటి మార్పులనే నాకు సమాజంలో రావాలని నా ఛానల్ పెట్టాను. సో దయచేసి నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఇలాంటి మిస్టేక్స్ ఎలాంటి సందర్భాలలో కూడా మిస్టేక్ చేయకండి దయచేసి. థ్యాంక్ యూ.